హలో గైస్, ఆగస్ట్ 29 నాడు ఏ సినిమా రిలీజ్ కాబోతున్నాయి? 2 సినిమా టగర్ ఫర్ కాబోతున్నాయా? అసలు ఏ సినిమా ప్రధానంగా రిలీజ్ కాబోతుంది? ఆగస్ట్ 29 నాడు ఉందో సినిమా అప్డేట్ రాబోతుందా? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు భయ్యా అంటే మన అభిమాన హీరో కింగ్ నాగార్జున గారి గురించి మాట్లాడుతున్నాను. కింద లైక్ బటన్లో వేసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. ఆగస్ట్ 29 నాడు కింగ్ నాగార్జున బర్త్డే, అక్కినేని నాగార్జున గారి బర్త్డే. అయితే అభిమానులందరం ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటామో ఆ రోజు మనందరికీ తెలిసిందే. కానీ ఆ రోజు ఒక సినిమా రావాలి, మన అభిమాన హీరో నటించిన ఒక సినిమా రిలీజ్ కావాలి అన్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. కింగ్ నాగార్జున గారు కుబేర అనే చిత్రంలో ఈవెంట్లో కింగ్ నాగార్జున అధికారంగా మనకి శివ సినిమా త్వరలో రాబోతుంది అని ఒక ఇంటి ఇచ్చాడు భయ్య. కానీ ప్రస్తుతం ఒక పోస్టర్ చెక్కలు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ పోస్టర్ రగడ సినిమా రిలీజ్ కాబోతుంది అని అంటున్నారు అదే రోజు. కానీ అభిమానులందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం రగడ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేనైతే ఓల్డ్ ఇస్ అ గోల్డ్ అంట, శివ సినిమాని రావాలంట, శివ సినిమాని మనం ఆ రోజు చూడాలంట. మరి మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అక్కినేని అభిమానులారా, మరో బిగ్ న్యూస్ ఇవ్వబోతున్నాను. కింగ్ నాగార్జున ఉందో సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్నాడు. అయితే ఆ కాన్సెప్ట్ గురించి పోయే ముందు కింగ్ నాగార్జున మైండ్ సెట్తో మాట్లాడదాం ఈరోజు. కింగ్ నాగార్జున మైండ్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు అనేది గిట్ట చెప్తాను. ప్రస్తుతం జరుగుతున్న సినిమాలన్నీ ఒక జెన్యూన్ కంటెంట్ వస్తున్నాయి, బట్ రొటీన్ స్టోరీతో వస్తున్నాయి. ఆ రొటీన్ స్టోరీని మనకి ఎలా చూపిస్తున్నారు, స్క్రీన్ ప్లేని డిఫరెంట్గా చూపించి డిఫరెంట్ లెవెల్ ప్లానింగ్ చేస్తున్నారు అదే స్టోరీని చూపించడానికి. బట్ కింగ్ నాగార్జున గారు డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ స్క్రీన్ ప్లే చూపించడానికి ప్రయత్నించాడు కాబట్టి ఈ వందో సినిమా గురించి ఇంతగా లేట్ జరిగింది. అయితే కుబేర కూలే అనే చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకు కుబేర సినిమా రిలీజ్ కాబోతుంది. కూలీ సినిమా రిలీజ్కి సిద్ధం అవుతుంది, షూటింగ్ వరకు నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆ షూటింగ్ అయిపోయినాకనే సినిమా రిలీజ్ కాబోతుంది. మరి కింగ్ నాగార్జున ఉందో సినిమా అప్డేట్ గ్లిమ్స్ రాబోతున్నాయా 29 ఆగస్ట్ నాడు అంటే మళ్ళీ కింగ్ నాగార్జున గారి నుంచి అప్డేట్ వచ్చే వరకు ఈ అందుకున్న సమాచారాన్ని గిట్ట సత్యం కాదు అని చెప్పుకోవచ్చు. అక్కినేని అభిమానులారా, మనందరం ఎంతగా ప్రేమిస్తామో మన కింగ్ నాగార్జునని, అదే రోజు ఒక 10 మందికి అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. 10 మందికి చేయండి. మన హీరోలాగా మనలాగా 10 మంది బయట ఎవరో ఒకరు ఉండరు భయ. ఎందుకంటే వాళ్ళు ఆకలికి తమలాడుతుంటారు. వాళ్ళందరికీ కొద్దిగా ఏమైనా తినబెట్టండి. ఆ సినిమాకి ఏ సినిమాకి ఇప్పుడు కింగ్ నాగార్జున సినిమాకి వెళ్తున్నాం కదా, ఆ సినిమాకి వెళ్ళే ముందు అందులో తినే వాళ్ళ స్నాక్స్ బదులు వాళ్ళకి ఆ స్నాక్స్ పైసలు పెట్టి తినబెట్టండి అని చెప్తున్నాను. అదేవిధంగా అదే రోజు కొందరికి సాయం చేయండి. మనకి ఆశీస్సులు వస్తే మన కింగ్ నాగార్జున బర్త్డే రోజు మనం అది చేసినామని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెప్పుకోవచ్చు. ముందో సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతుంది కింగ్ నాగార్జున గారిది. నిజంగా చాలా చాలా డిఫరెంట్గా రాబోతుంది. గ్లిమ్స్ రిలీజ్ కాబోతున్నాయి. మరి మీ అందరూ ఏ సినిమా రిలీజ్ కాబోతుంది? శివనా లేకపోతే రగడనా? ఏ సినిమా గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అదేవిధంగా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అందరూ ట్రూ ఫ్యాన్స్ అయితే అక్కినేని నాగార్జున గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అదేవిధంగా ఉందో సినిమా గురించి ఎంతగా ఎక్స్పెక్ట్ చేసి ఎంతగా వెయిట్ చేస్తున్నారో అక్కినేని అభిమానులారా మీ అందరూ, అదేవిధంగా అందరూ ఫ్యాన్స్ హీరోస్ గిట ఏ సినిమా గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు, అదేవిధంగా ఉందో సినిమా గురించి నాగార్జున ఉందో సినిమా గురించి వెయిట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ నా తరపు నుంచి, నా సబ్స్క్రైబర్స్ తరపు నుంచి అభిమానుడిగా, నా ఇన్స్పిరేషన్ దేవుడిగా, నా ఇన్స్పిరేషన్ కింగ్ నాగార్జున గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకొని చేయండి.